బ్యాక్ టు న్యూస్. విజయవాడలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుంటూ ప్రజలు సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ హయాంలో జగన్ ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాల ప్రతులను భోగి మంటల్లో వేసి కేశినేని చిన్ని నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి వేడుకలను జరుపుకుంటున్నారని కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగువారికి అతిపెద్ద పండుగ. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి పండుగతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమవుతాయి. ఏదైతే చెడుని సాధించి మంచిగా ముందుకు వెళ్ళాలి, ఈ సంవత్సర కాలం పడినంత కష్టాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఈరోజు భోగి సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి వేడుకలలో పాల్గొంటున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి భోగి వేడుకలు అలాగే సంక్రాంతి సంబరాలకు సంబంధించి మనతో పాటు కేశినేని చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్, ఈ ఏడాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరం కూడా ఈ సంక్రాంతి ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన బంధుమిత్రులతో గడుపుతా ఆనందంగా ఒక వారం రోజులు గడిపి ఆ స్మృతులన్నీ సంవత్సర కాలం పాటు నెమరు వేసుకుంటా గడిపే పండగ ఈ పండుగ. ఈ పండగ సందర్భంగా అన్ని చోట్ల నుంచి రైళ్లు కిక్కిరిసిపోయినాయి, బస్సులు కిక్కిరిసిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వైపే దారులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే వచ్చినాయి. ఈ సందర్భంగా అందరం కూడా చక్కగా ఈ పండుగ జరుపుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను కూడా 3 రోజులు ఉండను, నా సొంత ఊరికి వెళ్తున్నాను, అందరూ సొంత ఊళ్ళకి వెళ్ళి పండుగ జరుపుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఈ పండుగ జరుపుకుందామని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంతమంది ఆత్మీయుల సమక్షణ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాం చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా అందరం కూడా మాకున్న విజయవాడ నగరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని కుల మతాలు కలిసి అన్ని పండగలు, సంక్రాంతి అవ్వచ్చు, రంజాన్ అవ్వచ్చు, తర్వాత క్రిస్మస్ అవ్వచ్చు, దసరాకైతే విజయవాడ ఉత్సవమే చేసాం, దీపావళికి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఉత్సవం చేసాం, మొన్న కూడా ఒక ఆవకాయ ఉత్సవం చేశాం. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు వచ్చి సెమీ క్రిస్మస్ వేడుకలు చెప్పారు. విజయవాడకు ఉన్న ప్రత్యేకత అది. కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా అన్ని పండుగలు జరుపుకున్నాం. చూస్తే ఎంతోమంది క్రిస్టియన్ ముస్లిం సోదరులు చక్కగా జరుపుకున్నారు. అదే క్రిస్మస్ ఇదే ప్రాంతంలో మేము రంజాన్ వేడుకలు కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవాడకు ఉన్న ప్రత్యేకత, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత. ఇంతమంది ఆత్మీయులతో ప్రతి పండగగా జరుపుకుంటాం నాకు మధుర స్మృతులుగా అనుకుంటున్నాం. ఇవాళ భోగి సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న చూస్తే గత ప్రభుత్వం రైతాంగంకున్న పాసు పుస్తకాల మీద జగన్ ఫోటోని ముద్రించి అదేదో స్థలం జగన్ సొంత స్థలంలాగా వాళ్ళు ముద్రీకరించారు. దాన్ని మేము ఇవాళ భోగి మంటల్లో వేసి అధికార రాజ ముద్రతో వచ్చిన పాసు పుస్తకాలు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు ఫోటోతో పాసు పుస్తకం ఇచ్చాం. అంతకుముందు జగన్తో ఉన్న ఆ పాసు పుస్తకాలను కూడా భోగి మంటల్లో కలిపి ఇవాళ రైతాంగ పండగైన ఈ సంక్రాంతిని ఇంకింత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మీరు భోగి మంటల్లో జగన్ ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలను వేసి ఉంటున్నారు, వాళ్ళేమో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జీవోల్ని వేసి భోగి మంటలు చేసుకుంటున్నారు. జీవోలు కాల్చారా? మరి వాళ్ళు వేసుకున్న జీవోలే కదా. మేము పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పెట్టాం. కోసమే వాళ్ళే మీరు ఇచ్చిన అన్ని కూడా పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నారు అనేది వాళ్ళు చెబుతూ ఈ రోజు చేస్తున్నారు సార్. వారు భోగి సంబరాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కూడా చేస్తున్నారు. మాకు వాళ్ళకి తేడా చూసారా? మేమేమో జగన్ రెడ్డి పాస్ పుస్తకాలు కాల్చాం, వాళ్ళేమో పేద ప్రజలకి అద్భుతంగా పనికొచ్చే పీపీ మోడల్ కాల్చారు. అదే కదా, జగన్ రెడ్డి అనేవాడు ఒక సైకో. ఎవ్వరూ ఆనందంగా ఉండటం ఇష్టం ఉండదు, రైతులు ఆనందంగా ఉండటం ఇష్టం లేకుండా తన ఫోటోలు వేసుకున్నాడు. ఇవాళ ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు ఇవ్వటం అతనికి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు పీపీపీ మోడల్లో ఉన్నాయి చేస్తారు. సైకో మనస్తత్వానికి మేము జగన్ బొమ్మను కాల్చాం, రైతుకి పాసు పుస్తకం ఇచ్చాం. అది మాకు వాళ్ళకి ఉన్న రైతు ఫోటో ఉన్న పాసు పుస్తకాన్ని ఇచ్చి జగన్ రెడ్డి ఉన్న ఫోటోని మేము కాల్చాం. కాబట్టి మేము రైతులు ప్రజల తరపున ఉంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సార్? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇది కాదు, చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నా కూడా
ఇంతమంది ఆత్మీయులతో ఇక్కడ పండగ జరుపుకుంటాం. మధుర అనుభూతి, ఇంతకన్నా మధుర అనుభూతి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో భోగి సందర్భంగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలని ప్రజలకు ఏదైతే రైతులకు అవసరమైనటువంటి పాస్ పుస్తకాలను ఇస్తున్నాం, రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇస్తున్నాము. సో ఈ భోగిని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అనగానే తెలుగు వారందరూ కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. అందులోనూ ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మొత్తం ఆంధ్రప్రదేశ్కు అన్ని రాష్ట్రాల నుంచి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వస్తూ ఉంటారు. కాబట్టి సంక్రాంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ.